కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని పోతిన మహేష్ గారు వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సామాజిక మోసం అంటే ఏంటండి? ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ చేశారు. మెగా డిఎస్సీ అనేది ఏమన్నా సామాజిక మోసం? అది మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటేనండి, ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో కూడా చెప్పాలి. పోతిన మహేష్ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు మా పార్టీలో మాతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన్ని ఎప్పుడూ కూడా మేము కించపరిచి మాట్లాడము. అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వెళ్ళి దొంగల పక్షాన్ని చేరడం మాకు చాలా బాధగా కూడా ఉంది. అవాకులు చవాకులు పేలితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఊరుకునే సమస్య లేదు. ఎవరినైనా సరే, అది ఏ వ్యక్తి అయినా సరే ఊరుకునే సమస్య లేదు. దేనికోసం మీరు మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టారు? దాన్ని ఎలా దగా డిఎస్సీ అంటున్నారు? అంటే ఎవరికి కూడా ఏ ఉద్యోగాలు లేకుండా వాలంటరీ ఉద్యోగాల పేరుతోటి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి ఉన్నతిని విద్యాభ్యాసాలని నిర్వీర్యం చేస్తే అది ఉన్నతమైనటువంటి సంతకాల? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారండి? వాలంటీర్లు తప్ప ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరు అంటే పిహెచ్డీలు డిగ్రీలు చదివినటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి వాలంటీర్ల పేరుతో 5,000 రూపాయలకు పరిమితం చేసి వాళ్ళ యొక్క అభివృద్ధిని నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ మోసారెడ్డి పక్కన నిలబడి మోసపు మాటలు మాట్లాడుతూ పోతిన వెంకట మహేష్ గారు అని చెప్పి ఈ మొక్క మేము తెలియజేస్తున్నాం. మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారా అన్నారు. సామాజిక మోసం అంటే దేని గురించి సామాజిక మోసం అంటే? డిప్యూటీ సీఎం గత ప్రభుత్వంలో 5గురికి ఇచ్చాము, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి, ఇప్పుడు ఒకళ్ళకే ఇచ్చారు, వాళ్ళందరినీ మోసం చేశారు. అది సామాజిక మోసం అవ్వదండి. ఏదో అంటారు చూసారా, తల్లి కూడు పెట్టినాడు పిన్నమ్మ కోకబెట్టాడని చెప్పి ఒక రాజధాని లేని వాడు 3 రాజధానులు మొత్తానికి నట్టేట ముంచి తీసుకెళ్లి హైదరాబాదే నాకు రాజధాని కావాలని చెప్పి అడుక్కునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5గురు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. దాన్ని పని విభజన చేశారా? పని విభజన చేయాల. వీళ్ళు పాలనా విభజన చేయాల, పని విభజన చేయాల. వీళ్ళు చేసిందల్లా కేవలం పదవులు విభజన చేసుకున్నారు. పదవులు విభజన చేసుకుంటే ఇక్కడ ఏమన్నా సమన్యాయం అయిపోతుందండి? ఏం చేశారు చెప్పండి? 5గురికి ఇచ్చారు డిప్యూటీ సీఎం. మేము కూడా మీ మాటకే వస్తాం. ఏం చేశారు వీళ్ళందరూ కలిసి? పేరు పక్కన ట్యాగ్ లైన్ డిప్యూటీ సీఎం అని తప్ప వాళ్ళు ఏమన్నా వ్యవస్థకి న్యాయం చేశారా? ప్రజలకు న్యాయం చేశారా? ఏం చేశారు? కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం ఎక్కడుంది? మీ మొదటి సంతకమే సామాజిక మోసంపై చేశారని పోతిన మహేష్ కామెంట్ చేశారు. సామాజిక న్యాయం మా దగ్గర ఉంది కాబట్టి క్లీన్ బౌల్డ్ అయిపోయారు, మొత్తం వాష్ అవుట్. ఒక్క జిల్లాలో ఒక్క సీటు రాలి. కడపలో కూడా 7 గెలిచాం. అంటే సామాజిక న్యాయం వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ రాష్ట్రం నుంచి తరివేశారు. ఇంకంతకన్నా సాక్ష్యాలు కావాలా? మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అంటారు. మెగా డిఎస్సీ మీద మేము సంతకం పెట్టాంగా. ఫస్టే మెగా డిఎస్సీ సంతకం, తొలి సంతకమే. కళ్ళు కనబడలేదా? జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనిపెట్టినాయా లేవా? 100% స్ట్రైక్ రేట్, అలాగే ఇప్పుడు 100% సర్వీస్ అని ప్రజల్లో తిరుగుతున్న జనసేన నాయకులు, ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నాయకులందరూ ప్రజల్లో తిరుగుతున్నారు. ఏది ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచే. అందుకేగా మమ్మల్ని 21 గెలిపించింది. నేను ఫస్టే చెప్పా, 21 గెలుస్తాం, 2 పార్లమెంటు గెలుస్తామని. 155 చిలుకు గెలుస్తాం, ఉమ్మడి మీద ఫస్టే చెప్పాను నేను. జనసేన పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ఇదే సర్వీసు 5 సంవత్సరాలు కొనసాగిద్దంటారా? 5 సంవత్సరాలు రోజు పబ్లిక్లోనే ఉంటారు. ప్రజలకు సేవ చేయడం కోసం ప్రతిరోజు పబ్లిక్లోనే ఉంటారు. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ అయ్యారు. మాకు 3 మంత్రులు ఇవ్వడం చాలా సంతోషకరం. కానీ 10 పోర్టుపోయిలు ఉన్నాయి మా దగ్గర, 10 శాఖలు ఉన్నాయి. ప్రజలకు దగ్గరయ్యే శాఖలన్నీ. ఆ శాఖల ద్వారా మేము ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల మనల్ని పొందుతాం. ఇప్పటికే జనసేన పార్టీ పబ్లిక్లో ఎంత ఉందో మీరు చూశారు. అలాగే కొనసాగుతుంది. ఒక్కచోట కూడా గెలవలేదు అన్న స్థాయి నుంచి ఒక్క సీటు కూడా ఓడిపోలేదు, పోటీ చేసిన ప్రతి సీటు గెలుపొందాం అనే స్థాయికి పార్టీని తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మాండంగా చెప్పింది అదే. మేము ఎన్ని పోటీ చేసినా 50 చేసినా గెలుస్తాం. కానీ 21 తీసుకున్నాం, 21 గెలిచాం. ప్రజలకు సర్వీస్ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఎలా సర్వీస్ చేయాలో, ప్రభుత్వాలు ఎలా చేస్తారో అలాగే చేసుకుని వెళ్ళడమే. మెరుగైన పరిపాలన. అసంతృప్తులు లేరు. ఎవరికి ఏ పదవులు కావాలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, వార్డు స్థాయిలో కమిటీలు కూడా వేస్తాం. నాయకులకి అన్యాయం జరిగిందని చెప్పేసి పోతిన మహేష్ గారు అన్నారు. ఈ పోతిన మహేష్ ఏదైతే ఉందో అతను చెప్పే అన్ని అవాస్తవాలు.
ఇదంతా ప్రజలకు తెలుసు. అతను ఎంత మీడియా ముందు మొత్తుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితులు అయితే ఇప్పుడు లేరు. సామాజిక న్యాయం జరగాల్సింది రాజకీయాల్లో కాదండి, సామాజిక న్యాయం జరగాల్సింది మరి సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో సామాజిక న్యాయం అనేది జరగాలి. వాళ్ళకు ఉపాధి హామీ కల్పించాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇలాంటి వాటిల్లో మా ప్రభుత్వం తప్పకుండా సామాజిక న్యాయం చేసిద్దండి. ఇలా రాజకీయాల్లో నామినేషన్ పోస్టుల్లో వీళ్ళ ఇష్టానుసారంగా బీసీలు అనే కార్డుతో అలాగే ఎస్సీలు అనే కార్డుతో ఇచ్చి దాని సామాజిక న్యాయం కాదండి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఒక బీసీ వ్యక్తికి కానీ దళిత వ్యక్తికి కానీ ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో ఆర్థికంగా అది సామాజిక న్యాయం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను.